అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీలో చాహియే అనే పదాన్ని వాక్యాల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీ నేర్చుకునేవారు తెలుసుకోవాల్సిన సులభమైన కొన్ని హిందీ వాక్యాలు తెలుసుకుందాం. అయితే సరే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈరోజు మన పాఠంలో మొదటి వాక్యం చూడండి. వహ్ బహుత్ పైసా ఖర్చ్ కర్తీ హై. వహ్ బహుత్ పైసా ఖర్చ్ కర్తీ హై. ఆమె చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. వహ్ అంటే ఆమె, బహుత్ పైసా చాలా డబ్బు, ఖర్చ్ ఖర్చ్ కర్తీ హై ఖర్చు చేస్తుంది. వహ్ బహుత్ పైసా ఖర్చ్ కర్తీ హై. ఆమె చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. उन्हें अवगत करवाया गया. उन्हें अवगत करवाया गया. వారికి అవగాహన కల్పించారు. ఉన్హే అంటే వారికి, అవగత్ అంటే అవగాహన, కర్వాయా గయా కల్పించారు. ఉన్హే అవగత్ కర్వాయా గయా వారికి అవగాహన కల్పించారు. इस समारोह में शामिल होना कौन नहीं चाहेगा. इस समारोह में शामिल होना कौन नहीं चाहेगा. ఈ వేడుకకు లేదా ఈ వేడుకలో ఎవరు హాజరు కాకూడదనుకుంటారు. ఈ సమారోహ్ మే ఈ వేడుకకు, షామిల్ హోనా హాజరు కావడం అన్నమాట. షామిల్ హోనా అంటే హాజరు కావడం. కౌన్ నహీ చాహేగా ఎవరు కాదనుకుంటారు. ఈ సమారోహ్ మే షామిల్ హోనా కౌన్ నహీ చాహేగా ఈ వేడుకకు ఎవరు హాజరు కాకూడదనుకుంటారు. इस हालात में वहाँ कौन जाएगा. इस हालात में वहाँ कौन जाएगा ఈ పరిస్థితిలో అక్కడికి ఎవరు వెళ్తారు. ఈ పరిస్థితిలో అక్కడికి ఎవరు వెళ్తారు. ఇస్ హాలాత్ మే ఈ పరిస్థితిలో, వహా అక్కడికి, కౌన్ జాయిగా ఎవరు వెళ్తారు. ఇస్ హాలాత్ మే వహా కౌన్ జాయిగా ఈ పరిస్థితిలో అక్కడికి ఎవరు వెళ్తారు. तुम्हारा क्या मकसद है. तुम्हारा क्या मकसद है నీ లక్ష్యం ఏమిటి లేదా నీ ఉద్దేశం ఏమిటి. తుమ్హారా క్యా మక్సద్ హై నీ లక్ష్యం ఏమిటి లేదా నీ ఉద్దేశం ఏమిటి. यहाँ सुलझाने के लिए बहुत जटिल मुद्दे हैं. यहाँ सुलझाने के लिए बहुत जटिल मुद्दे हैं. ఇక్కడ పరిష్కరించడానికి అనేక సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. యహా సుల్ఝానే కే లియే ఇక్కడ పరిష్కరించడానికి, బహుత్ చాలా లేదా అనేక, జటిల్ ముద్దే హై సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. యహా సుల్ఝానే కే లియే బహుత్ జటిల్ ముద్దే హై ఇక్కడ పరిష్కరించడానికి అనేక లేదా చాలా సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. वे मेरी निगाह से बच गए. वे मेरी निगाह से बच गए వారు నా దృష్టి నుండి తప్పించుకున్నారు. వే అంటే వారు, మేరీ నిగాహ్ నా దృష్టి, మేరీ నిగాహ్ సే నా దృష్టి నుండి, బచ్ గయే తప్పించుకున్నారు. బచ్నా అంటే తప్పించుకోవడం, బచ్ గయే తప్పించుకున్నారు. వే మేరీ నిగాహ్ సే బచ్ గయే వారు నా దృష్టి నుండి తప్పించుకున్నారు. ऐसी बातें मेरे सामने कभी मत कहो. ऐसी बातें मेरे सामने कभी मत कहो ఇలాంటి మాటలు నా ముందు ఎప్పుడు చెప్పకు. ఏసీ బాతే ఇలాంటి మాటలు, మేరే సామ్నే నా ముందు, కభీ మత్ కహో ఎప్పుడు చెప్పకు. ఏసీ బాతే మేరే సామ్నే కభీ మత్ కహో ఇలాంటి మాటలు నా ముందు ఎప్పుడు చెప్పకు. मेरा पसंदीदा भोजन खीर है. मेरा पसंदीदा भोजन खीर है నాకు ఇష్టమైన ఆహారం పాయసం.
మేరా పసందీదా నాకు ఇష్టమైన భోజనం అంటే ఆహారం లేదా భోజనం. ఖీర్ హై ఖీర్ అంటే పాయసం. ఖీర్ హై పాయసము. మేరా పసందీదా భోజన్ ఖీర్ హై నాకు ఇష్టమైన ఆహారం పాయసం. क्या आप जानते हैं कि मेरा फ़ोन कहाँ है? क्या आप जानते हैं कि मेरा फ़ोन कहाँ है? నా ఫోన్ ఎక్కడుందో మీకు తెలుసా? क्या आप जानते हैं మీకు తెలుసా? कि मेरा फ़ोन कहाँ है? నా ఫోన్ ఎక్కడుందో అంటే నా ఫోన్ ఎక్కడుందో మీకు తెలుసా అని అర్థం. क्या आप जानते हैं कि मेरा फ़ोन कहाँ है? నా ఫోన్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? क्या राम तुम्हारे साथ ही रहता है? क्या राम तुम्हारे साथ ही रहता है? రామ్ నీతోనే ఉంటాడా? क्या राम तुम्हारे साथ ही रहता है? రామ్ నీతోనే ఉంటాడా? मैं जर्मनी कभी नहीं गई. मैं जर्मनी कभी नहीं गई. నేను జర్మనీకి ఎప్పుడూ వెళ్ళలేదు. మై జర్మనీ నేను జర్మనీకి కభీ అంటే ఎప్పుడు కభీ నహీ గయి ఎప్పుడు వెళ్ళలేదు. మై జర్మనీ కభీ నహీ గయి నేను జర్మనీకి ఎప్పుడు వెళ్ళలేదు. क्या आप मुझे इसका मतलब क्या है बता सकते हैं? क्या आप मुझे इसका मतलब क्या है बता सकते हैं? మీరు నాకు దీని అర్థం ఏమిటో చెప్పగలరా? क्या आप मुझे మీరు इसका मतलब దీని అర్థం ఏమిటో क्या है बता सकते हैं చెప్పగలరా? क्या आप मुझे इसका मतलब क्या है बता सकते हैं? మీరు నాకు దీని అర్థం ఏమిటో చెప్పగలరా? आप मुझसे बात करना क्यों नहीं चाहते? आप मुझसे बात करना क्यों नहीं चाहते? మీరు నాతో ఎందుకు మాట్లాడకూడదనుకుంటున్నారు? आप मुझसे మీరు నాతో బాత్ కర్నా మాట్లాడడం క్యూ నహీ చాహతే మాట్లాడకూడదనుకుంటున్నారు. आप मुझसे बात करना क्यों नहीं चाहते మీరు నాతో ఎందుకు మాట్లాడకూడదనుకుంటున్నారు? क्या आपने कभी कोई उपन्यास लिखा है? क्या आपने कभी कोई उपन्यास लिखा है? మీరు ఎప్పుడైనా ఏదైనా నవల రాశారా? क्या आपने कभी మీరు ఎప్పుడైనా కోయి ఏదైనా ఉపన్యాస్ లిఖా హై నవల రాశారా? ఉపన్యాస్ అంటే నవల. ఉపన్యాస్ లిఖా హై నవల రాశారా? क्या आपने कभी कोई उपन्यास लिखा है? మీరు ఎప్పుడైనా ఏదైనా నవల రాశారా? मैं सोमवार से पहले ही वापस आ जाऊंगा. मैं सोमवार से पहले ही वापस आ जाऊंगा. నేను సోమవారం లోపు తిరిగి వచ్చేస్తాను. मैं सोमवार से पहले ही నేను సోమవారానికి ముందే లేదా లోపే వాపస్ తిరిగి ఆ जाऊंगा వచ్చేస్తాను. मैं सोमवार से पहले ही वापस आ जाऊंगा. నేను సోమవారం లోపే లేదా లోపు తిరిగి వచ్చేస్తాను. నేను సోమవారం లోపు తిరిగి వచ్చేస్తాను. क्या आपको लगता है कि हिंदी सीखना मुश्किल है? क्या आपको लगता है कि हिंदी सीखना मुश्किल है? హిందీ నేర్చుకోవడం కష్టమని మీరు భావిస్తున్నారా లేదా అనుకుంటున్నారా? क्या आपको लगता है कि हिंदी सीखना मुश्किल है? హిందీ నేర్చుకోవడం కష్టమని మీరు అనుకుంటున్నారా లేదా భావిస్తున్నారా? क्या आप जानते हैं कि असल में बात क्या है? क्या आप जानते हैं कि असल में बात क्या है? అసలు విషయం ఏమిటో మీకు తెలుసా? क्या आप जानते हैं మీకు తెలుసా? कि असल में बात क्या है? అసలు విషయం ఏమిటో అంటే అసలు విషయం ఏమిటో మీకు తెలుసా అని అర్థం. क्या आप जानते हैं कि असल में बात क्या है? అసలు విషయం ఏమిటో మీకు తెలుసా? मैं सुबह 7 बजे अपनी दुकान खोलता हूँ. मैं सुबह 7 बजे अपनी दुकान खोलता हूँ. నేను ఉదయం 7 గంటలకు నా దుకాణాన్ని తెరుస్తాను. मैं सुबह 7 बजे నేను ఉదయం 7 గంటలకు अपनी दुकान నా దుకాణాన్ని खोलता हूँ తెరుస్తాను. मैं सुबह 7 बजे
अपनी दुकान खोलता हूँ నేను ఉదయం 7 గంటలకు నా దుకాణాన్ని తెరుస్తాను आपने अपनी नौकरी क्यों छोड़ी आपने अपनी नौकरी क्यों छोड़ी మీరు మీ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు आपने अपनी नौकरी మీరు మీ ఉద్యోగాన్ని क्यों छोड़ी ఎందుకు వదిలేశారు आपने अपनी नौकरी क्यों छोड़ी మీరు మీ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు मैं हिंदी अच्छी तरह सीखने की कोशिश कर रही हूँ मैं हिंदी अच्छी तरह सीखने की कोशिश कर रही हूँ నేను హిందీ బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను హిందీ బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను मैं हिंदी अच्छी तरह सीखने की कोशिश कर रही हूँ నేను హిందీ బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను जाड़े के दिनों में हमारा शरीर शुष्क हो जाता है जाड़े के दिनों में हमारा शरीर शुष्क हो जाता है చలికాలంలో మన శరీరం పొడిబారిపోతుంది శుష్క హోనా అంటే పొడిబారిపోవడం జాడేకే దినో మే చలికాలంలో హమారా శరీర్ మన శరీరం शुष्क हो जाता है పొడిబారిపోతుంది జాడేకే దినో మే హమారా శరీర్ शुष्क हो जाता है చలికాలంలో మన శరీరం పొడిబారిపోతుంది इंसान को इतना घमंड नहीं होना चाहिए इंसान को इतना घमंड नहीं होना चाहिए మనిషికి ఇంత గర్వం ఉండకూడదు इंसान को మనిషికి इतना घमंड ఇంత గర్వం नहीं होना चाहिए ఉండకూడదు इंसान को इतना घमंड नहीं होना चाहिए మనిషికి ఇంత గర్వం ఉండకూడదు స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు ధన్యవాదాలు